హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ హానర్స్ ఏవైతే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ప్రజెంట్ చేశారో వాటి గురించి చూద్దాం. బికాస్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలోనూ రిపీట్ అవుతున్నాయి. అలాగే ఎస్ఎస్సీలో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా గ్రూప్ 1 and 2లో కూడా అడగడం జరిగింది. అండ్ అప్కమింగ్ హైకోర్టు కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఆర్ ఎండోమెంట్ ఆఫీసర్ కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ఆ టాపిక్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఈ యొక్క అవార్డ్స్ అలాంగ్ విత్ అవార్డ్స్, ఓన్లీ అవార్డ్స్ కాకుండా కంట్రీస్ ఎన్ని కంట్రీస్ చూస్తామంటే 23 కంట్రీస్ గురించి చూస్తాం. అలాంగ్ విత్ 23 కంట్రీస్, ఈ 23 కంట్రీస్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి అనేది కూడా చూద్దాం. బికాస్ మీకు రివిజన్లా కవర్ అయినట్లు కూడా ఉంటుంది, రైట్? సో మూవింగ్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్ అవార్డ్ ఏంటి? దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ మెకారోస్ 3 అవార్డ్. ఎవరిచ్చారు ఈ యొక్క అవార్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారికి అంటే ఈ సెప్రెస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ యొక్క హైయెస్ట్ హానర్ ఆఫ్ ద కంట్రీని అవార్డ్ చేయడం జరిగింది. ఎప్పుడు హానర్ చేశారు ఇది అంటే రీసెంట్గానే ఈ మంత్లోనే జూన్ లాస్ట్ 2-3 డేస్లోనే ఈ యొక్క అవార్డు అనేది హానర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసుకుంటే ఈ యొక్క సెప్రెస్ నుంచి నరేంద్ర మోడీజీ గారు G7 సమ్మిట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. దట్ ఈస్ కెనడాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క G7 సమ్మిట్. దిస్ ఇస్ ద కరెంట్ అఫైర్ దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ అవార్డ్, రైట్? నౌ కమింగ్ టు ద సెకండ్ అవార్డ్, మిత్ర విభూషణ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ యొక్క మిత్ర విభూషణ అవార్డు అంటే శ్రీలంక గవర్నమెంట్ నుంచి శ్రీలంక ఈ యొక్క అవార్డుని నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజెంట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు శ్రీలంకకి 3-day విజిట్లో భాగంగా వెళ్తారు. ఈ యొక్క విజిట్లో ఈ యొక్క అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఏమేమి ఇనాగరేట్ చేశారు ఈ యొక్క విజిట్లో అంటే పంబన్ రైల్ బ్రిడ్జ్ అనేది ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. మరి పంబన్ రైల్ బ్రిడ్జ్ ఇంతకుముందు లేదా అంటే ఆల్రెడీ ఉంది. 1913 నుంచే పంబన్ రైల్ బ్రిడ్జ్ అనేది ఉంది. కానీ రీసెంట్గా కొత్తది కన్స్ట్రక్ట్ చేసి ఈ యొక్క న్యూ పంబన్ రైల్ బ్రిడ్జ్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడ ఇనాగరేట్ చేశారు అంటే తమిళనాడులో ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ యొక్క అవార్డుని అంటే మారిషియస్ కంట్రీ ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మ్యాప్ పాయింటింగ్ కూడా మీరు చూసుకోవాలి. మారిషియస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది? ఆఫ్రికాకి రైట్ సైడ్లో లొకేట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఏరియా. ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నాను. మ్యాప్ పాయింటింగ్ అనేది ఎవ్రీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. బికాస్ ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుంది అనేది మీరు యాంటిసిపేట్ చేయలేరు. మ్యాప్ పాయింటింగ్ వచ్చి లొకేట్ ద కంట్రీ అన్నప్పుడు ఏం చేస్తారు? సో మీకు కంట్రీస్ కూడా అవగాహన అనేది ఉండాలి. దట్ ఈస్ వై నేను మ్యాప్ పాయింటింగ్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అవార్డ్ దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ది ముబారక్ అవార్డ్. మరి ఎవరు ప్రజెంట్ చేశారు ఈ యొక్క అవార్డుని అంటే కువైట్ కంట్రీ ఈ యొక్క అవార్డుని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది, రైట్? నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ నమార్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు? బార్బడోస్ అనే కంట్రీ ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందులో భాగంగా ప్రజెంట్ చేశారు? దట్ ఈస్ ఇండియా క్యారికోమ్ లీడర్స్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరిగింది? నవంబర్ 20, 2024లో ఈ యొక్క సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సమ్మిట్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మియా మోట్లీ గారు ఈ యొక్క అవార్డు అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ లొకేట్ అయింది బార్బడోస్ అంటే నార్త్ అండ్ సౌత్ అమెరికా మిడిల్లో ఈ రీజియన్ చూసారా, ఐలాండ్స్ ఉంటాయి. ఈ యొక్క రీజియన్లో బార్బడోస్ కంట్రీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుయానా అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ యొక్క అవార్డుని అంటే నరేంద్ర మోడీజీ గారికి గుయానా అనే కంట్రీ నుంచి ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ గుయానా యొక్క ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ గారు ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు మరి ఈ యొక్క అవార్డుని అంటే ఆఫ్రికా నుంచి ఆఫ్రికన్ గవర్నమెంట్ ఈ యొక్క అవార్డుని ప్రైమ్ మినిస్టర్ గారికి అవార్డు చేయడం అనేది జరుగుతుంది. మరి ఎన్నో అవార్డు ఇది అంటే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ నైజీరియా అని మనం కూడా చెప్పొచ్చు. రీసెంట్గా మరి నైజీరియా అనేది నైజర్ అనేది రీసెంట్లో న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది? బికాస్ ట్రాకోమా అనే డిసీజ్. వాట్ ఈస్ దిస్ ట్రాకోమా? ట్రాకోమా అంటే ఒక బ్యాక్టీరియల్ ఐ డిసీజ్ అండి. ఈ యొక్క బ్యాక్టీరియల్ ఐ డిసీజ్ని కూడా రీసెంట్గా నైజర్ అనేది ఎలిమినేట్ చేసింది అని WHO డిక్లేర్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై నైజర్ వాజ్ ఆల్సో ఇన్ ద న్యూస్, రైట్? నెక్స్ట్ డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్. డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అంటే ఇది అవార్డ్ పేరు కాదు, కంట్రీ పేరే డొమినికా. గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డు ఇచ్చింది డొమినికా అనే కంట్రీ. ఎప్పుడు ఇచ్చింది? సేమ్ క్యారికోమ్ సమ్మిట్ ఇందాక మనం గుయానా అనే కంట్రీ ఇచ్చిందని చెప్పుకున్నాం కదా, సేమ్ అదే టైంలోనే ఈ యొక్క డొమినికా అవార్డుని కూడా క్యారికోమ్ సమ్మిట్ 2024లోనే ఈ యొక్క అవార్డుని కూడా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజిల్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ యొక్క అవార్డుని అంటే రష్యా ప్రజెంట్ చేయడం జరుగుతుంది.
రష్యా నుంచి ఎవరు ప్రజెంట్ చేస్తారు? పుతిన్ గారు ఈ యొక్క అవార్డ్ని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ప్రజెంట్ చేశారు? జూలై 2024లో ప్రజెంట్ చేశారు. మరి రీసెంట్గా ఇండియా రష్యా న్యూస్లో ఉంది అంటే ఇండియా రష్యా మధ్య జరిగినటువంటి బైలాటరల్ ఎక్సర్సైజ్ చూసుకోవాలి. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్. అండ్ రష్యా ఇంకెందుకైనా న్యూస్లో ఉందంటే రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఆల్రెడీ వార్ జరుగుతుంది ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. దట్ ఈస్ వై రష్యా ఉక్రెయిన్ వార్ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్, ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ యొక్క అవార్డ్ అంటే భూటాన్ గవర్నమెంట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ఆనర్ గ్రీస్. ఎవరు ప్రజెంట్ చేశారు? గ్రీస్ అనే కంట్రీ ఈ యొక్క అవార్డ్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. గ్రీస్ ఎందులో ఇంపార్టెంట్? మనకి World War I టైం పీరియడ్లో గ్రీస్ కంట్రీ అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, లీజియన్ ఆఫ్ హానర్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ లీజియన్ ఆఫ్ హానర్ అవార్డ్ని? ఫ్రాన్స్ గవర్నమెంట్ ప్రజెంట్ చేస్తుంది. మరి ఫ్రాన్స్ మనకి ఎందులో ఇంపార్టెంట్? క్వాలిటీ పరంగా చూసుకుంటే మనం కొన్ని ఫీచర్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో బారో చేసుకోవడం జరిగింది. అది ఏ ఫీచర్స్ అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అగైన్ ఫ్రాన్స్ ఇంకా దేనికి ఇంపార్టెంట్? ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఇంపార్టెంట్, రైట్? అగైన్ ఫ్రెంచ్ అనేది రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది. ఎందుకుంది? ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య శక్తి అనే బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది రీసెంట్గానే, ఈ మంత్లోనే జరిగింది. దట్ ఈస్ వై ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఒక కంట్రీ గురించి మీరు చూసుకోవాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డ్. నైల్ అనే పేరులోనే ఉంది కదా, ఏ కంట్రీ ఇచ్చి ఉంటుంది? ఈజిప్ట్ అనే కంట్రీ ఇచ్చింది. బికాస్ నైల్ అనే రివర్ ఎక్కడ ఉంది? ఈజిప్ట్లో లొకేట్ అయ్యి ఉంది. ఈజిప్ట్ ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది, రైట్? మరి ఈజిప్ట్ ఎందుకైనా న్యూస్లో ఉందా అంటే ఈజిప్ట్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది? మలేరియా అనే డిసీజ్ ఏదైతే ఉందో ఈ యొక్క మలేరియాని ఎలిమినేట్ చేశాము అని ఈ యొక్క కంట్రీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ వాజ్ ఇన్ ది న్యూస్. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ లొగోహు హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ పపువా న్యూ గునియా. మరి పపువా న్యూ గునియా గురించి ఏమైనా న్యూస్లో ఉందా అంటే పపువా న్యూ గునియా అనేది రీసెంట్గా ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 6.9, అంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తోని ఎర్త్క్వేక్ అనేది వచ్చింది అని చెప్పొచ్చు. రీసెంట్గా పపువా న్యూ గునియా అనేది ఈ యొక్క రీజన్తో న్యూస్లో ఉంది. అండ్ ఈ అవార్డు ఏంటి? లొగోహు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మరి ఎక్కడ లొకేట్ అయింది పపువా న్యూ గునియా అంటే ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు? ఫిజీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క అవార్డ్ని నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. మరి ఎక్కడ లొకేట్ అయింది ఈ యొక్క ఫిజీసి? ఆస్ట్రేలియాకి రైట్ సైడ్లో స్మాల్ ఐలాండ్స్ అనేటివి కొన్ని ఉంటాయా? ఈ ఐలాండ్స్లో ఫిజీ అనేది ఒక కంట్రీ. ఓకే, నెక్స్ట్, దట్ ఈస్ ఎబాకల్ అవార్డ్ బై ది రిపబ్లిక్ ఆఫ్ పలావ్. పలావ్ అంటే డోంట్ థింక్ ఇట్ ఇస్ అ ఫుడ్ ఐటమ్ అండి, ఇట్ ఈస్ నాట్ ఏ ఫుడ్ ఐటమ్, ఇది ఒక కంట్రీ పేరు. ఓకే, పలావ్ అనేది ఒక కంట్రీ నేమ్. ఈ యొక్క కంట్రీ ఈ ఎబాకల్ అవార్డ్ అనేది నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది, రైట్? నెక్స్ట్, లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డ్ని అంటే యుఎస్ఏ గవర్నమెంట్, దట్ ఈస్ అమెరికన్ గవర్నమెంట్ ఈ యొక్క అవార్డ్ని నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. మరి ఇండియా యుఎస్ఏ రీసెంట్గా న్యూస్లో ఉందా? ఎందుకు ఉంది అంటే ఇండియా యుఎస్ఏ మధ్య చూసుకుంటే యుద్ధ అభ్యాస్ అనే ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. దీనివల్ల ఇండియా యుఎస్ అనేది న్యూస్లో ఉందని కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ది రెనైజెన్స్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ ఆర్డర్ ఆఫ్ ది రెనైజెన్స్ అవార్డ్? బహ్రెయిన్ గవర్నమెంట్ ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ది రెనైజెన్స్ అవార్డ్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. మరి బహ్రెయిన్ అనేది ఎక్కడ లొకేట్ అయింది? సౌదీ అరేబియా అందరికీ తెలుసు యూరోప్లో ఉంటుంది. సౌదీ అరేబియాకి నార్త్ ఈస్ట్లో కనుక మీరు చూస్తే ఇక్కడ స్మాల్ ఏరియా, ఈ యొక్క స్మాల్ ఏరియా అనేది బహ్రెయిన్, రైట్? బహ్రెయిన్ కింద ఖత్తర్ ఉంటుంది, ఖత్తర్ కింద యుఏఈ ఉంటుంది, రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రినైజెన్స్ వచ్చింది కదా, రినైజెన్స్ వచ్చినప్పుడు మనం ఇంకేం గుర్తు రావాలి? హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ రినైజెన్స్ అన్నప్పుడు మనం రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్తాం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ రినైజెన్స్ అని అడిగినప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని చెప్తాం, రైట్? ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డ్. మరి ఎవరు ప్రజెంట్ చేశారు ఈ ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డ్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇందాకే మనం చూసామా, ఇక్కడ బహ్రెయిన్ ఉంటే బహ్రెయిన్ కింద ఖత్తర్ ఉంటుంది, ఖత్తర్ కింద యుఏఈ లొకేట్ అయి ఉంటుంది, రైట్? ఈ యుఏఈ అనేది ఈ యొక్క జయద్ అవార్డ్ని నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ప్రజెంట్ చేశారు? 2019లో ప్రజెంట్ చేశారు. ఓకే, సో కమింగ్ టు ది ఆర్డర్ ఆఫ్ ఇజుద్దీన్ అవార్డ్. ఏ గవర్నమెంట్ ప్రజెంట్ చేసింది ఈ యొక్క అవార్డ్ని? మాల్దీవ్స్ గవర్నమెంట్ ఈ యొక్క అవార్డ్ని నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఇండియా మాల్దీవ్స్ మధ్య ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా అంటే ఆపరేషన్ క్యాక్టస్ అనేది ఇండియా మాల్దీవ్స్ మధ్య కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? ఈ యొక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్,
గ్రాండ్ కాలర్ అవార్డ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీన్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు 24/7 ఫ్రమ్ పాస్ట్ 100 years వార్ అనేది జరుగుతూనే ఉంది. ఎవరి మధ్య జరుగుతుంది, పాలస్తీన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇది గాజా స్ట్రిప్ కావచ్చు, వీటి మధ్య లాస్ట్ 100 years నుంచి వార్ అనేది జరుగుతూనే ఉంది. ఎప్పుడు న్యూస్లో ఉండే టాపిక్ ఏదైనా ఉంది అంటే ఇజ్రాయెల్, పాలస్తీన్ అండ్ గాజా స్ట్రిప్, రైట్. మరి ఏ అవార్డు ఇచ్చింది, గ్రాండ్ కాలర్ అవార్డ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డ్ని ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ఇచ్చింది, 2018లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్ వచ్చేసి స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్. ఇది హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. మరి ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా న్యూస్లో ఉందా, బికాజ్ ఆఫ్ ఎవరైతే తాలిబన్స్ ఉన్నారో వీళ్ళ వల్ల రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ కూడా న్యూస్లో ఉండడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ రూల్ అనేది తీసేసి తాలిబన్స్ రూల్ అనేది పవర్లోకి రావడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ వై ఇట్ వాజ్ ఇన్ ది న్యూస్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అవార్డ్. ఎవరు ప్రజెంట్ చేశారు ఈ యొక్క అవార్డ్ని అంటే సౌదీ అరేబియన్ గవర్నమెంట్ ఈ యొక్క అవార్డ్ని నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ప్రజెంట్ చేశారు, ఏప్రిల్ 2016లో ప్రజెంట్ చేశారు. సో దీస్ ఆర్ ఆల్ ది అవార్డ్స్ కంటిన్యూస్. అన్ని 23 అవార్డ్స్ అనేది నరేంద్ర మోడీజీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. 2024 వరకు ఇచ్చినటువంటి అవార్డ్స్ అన్ని ఈ యొక్క ఇమేజ్లో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి, బికాజ్ అన్ని ఎగ్జామ్స్కి లైక్ ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి, ఆల్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అండ్ యూపీఎస్సీ కూడా రీసెంట్గా అవార్డ్స్ అనేది అడుగుతుంది. సో అన్ని ఎగ్జామ్స్లో ఈ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి, సో దట్ యూ కెన్ రివైజ్, ఎగ్జామ్ ముందుగా రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇమేజెస్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు ఆయుక్త ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, జాయిన్ ద ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.